హలో హాయ్, నేను మీ విజయ్. ప్రస్తుతానికి మనం మోత్కూరు మండలం పాలడుగు దత్తప్పగూడెం మాజీ ఎంపీటీసీ గారి దగ్గర ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంపీటీసీగా 2 గ్రామ పంచాయతీలకు ఎలాంటి న్యాయం చేసిండో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్ మీరు ఎంపీటీసీగా ఉన్న 5 సంవత్సరాల పరిధిలో 2 గ్రామ పంచాయతీలకి ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఎలాంటి ప్రజలకు సేవ చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు సార్? దీన్ని బట్టి మీరు ఇప్పుడు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీగా, మీ పేరు నా పేరు లక్ష్మణాచారి. నేను ఎంపీటీసీగా గత కాలం అంటే మొన్ననే మాజీ అయ్యాను. 5 సంవత్సరాల కాలంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలకు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, పొరపాట్లను నిలదీస్తూ వాటిని సక్రమంగా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఆ సరళిలో అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు, బీఆర్ఎస్ చేసే అటువంటి అనేక కార్యక్రమాలను ఎదుర్కొంటూ, అవినీతిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు మాకు ప్రజలు వారు చేసినటువంటి దుర్మార్గాలను భిన్నంగా మళ్ళీ కాంగ్రెసే అవసరం, పేద ప్రజలకు కాంగ్రెస్ అవసరం అనే ఉద్దేశంతో మమ్మల్ని అఖండ విజయాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల అమలుతోటి పక్కాగా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు, అదేవిధంగా రైతు బంధు, రుణమాఫీ అధిక మొత్తంలో చేశారు. అదేవిధంగా పేద ప్రజలకు ఇండ్లు కట్టియడం అనే కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం ముందుంది. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఘన విజయం సాధిస్తారని మేము కోరుకుంటున్నాము. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? గాదర్ కిషోర్ గారు స్వతహాగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా, ఆయన ప్రధానంగా ఆయన కారణం ఏంటి అంటే ఆయన యొక్క గర్వమే ఆయనకు భంగం కలిగించింది అనేది నా అభిప్రాయం. అయితే సార్, ఇక్కడ మందుల సామేల్ గారు ఎమ్మెల్యే కాగానే ఇసుక అక్రమాలను ఆపేస్తామా ఎక్కడతామని చెప్పేసి అన్నారు సార్. ఆయన ఇసుక అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్? ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం కాదు సార్. ఎందుకు అంటే సామేల్ గారు ఇసుకను తరలించకూడదు అనేది అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా నిర్ణయం తీసుకురు. అదే తీరుగా ఇప్పుడు కూడా పాలకపక్షంలోకి వచ్చినాక కూడా చాలా పకడ్బందీగా ఇసుకను మాత్రం అక్రమ తరలింపు చేయనిస్తలేడు. ఆ స్టాండ్ మీదనే మా పార్టీ ఉంది. గాదర్ కిషోర్ మా ఎమ్మెల్యే సామేల్ గారు ఉన్నారు. సార్, ఎంపీటీసీగా మీరు పాలడుగుకి చూసుకుంటే ఈ దత్తప్పగూడానికి ఎలాంటి సేవలు చేశారు సార్? 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ 2 గ్రామాలకి మీకంటూ ఒక గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో. అయినా కూడా మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? మేము ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వాస్తవానికి ఎంపీటీసీలకే అరకొర నిధులు, అసలు నిధులే లేవు. అదేదో సర్పంచుల నిధుల నుంచి మళ్లించిన నిధులు కాబట్టి మేమేమీ అభివృద్ధి చేయలేని పరిస్థితి. అయినప్పటికీ వచ్చిన కాడికి దత్తప్పగూడెంలో డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి గాదర్ కిషోర్ గారు ఇచ్చినటువంటి కల్వర్ట్ ఒకటి రైతులు వ్యవసాయ భూములకు పోయే కాడ కల్వర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసిన 10 లక్షలతోటి. ఇదొక 5 లక్షలతోటి డ్రైనేజ్ చేశాను. అంతకుముందు అది కూడా లేదు సార్. మోత్కూరు చూసుకుంటే చాలా ఫేమస్ అయిన మోత్కూరు సార్, దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయినా కూడా మోత్కూరు మండలం అనేది చెప్పుకోవడానికి కూడా అంత హీనంగా ఉన్నది, రోడ్డు మార్గాలు లేకుండా. గత ప్రభుత్వంలో రోడ్డు కూడా వేయలేదు సార్. ఎందుకు, ఎక్కడ చెప్పేం జరిగిందంటారు?
గత ప్రభుత్వము ఒక రకంగా చెప్పాలంటే ఇంటీరియల్ రోడ్స్ వేయాలనే ఆలోచన లేదు గత ప్రభుత్వానికి. అయినా కొన్ని గత ప్రభుత్వం కూడా మరీ అది కాదు, కొన్ని రోడ్స్ కూడా వేసారు. అయినప్పటికీ ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ ఇంటీరియల్ రోడ్స్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కు ఏదైతే సంబంధాలు ఉన్నాయో, ప్రధానంగా మాకు నష్టం ఏది అంటే దత్తపగూడెం నుంచి పొడిచెడు పోయే బీటీ రోడ్డు కావాలి. కానీ అది అప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని ఆపిండ్రు. కానీ ఈ ప్రభుత్వంలో మా సామ్యాల్ గారు ఖచ్చితంగా ఈ రోడ్డు చేస్తారని మేము భావిస్తున్నాం. ప్రజలకు మంచి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తారు. మోత్కూరు డెవలప్ కాకపోవడానికి నిజానికి ఇక గత ప్రభుత్వాలు అన్నీ కూడా కారణం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సార్, డెవలప్ చేస్తారు కూడా. సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రైతు, అవును. సాధారణంగా ఒక రైతు. అతను ఈ రైతుల పట్ల ఎలాంటి మమకారం చూపిస్తున్నారు సార్? మా సామ్యాల్ గారు ప్రధానంగా వారు స్వయంగా రైతు. ఎప్పుడు మాట్లాడినా రైతుల గురించే మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడినా పేదల గురించే మాట్లాడతారు. కాబట్టి వారు ఖచ్చితంగా మంచి అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నారు. మున్ముందు ఇంకా బాగా చేస్తారని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు సార్. ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు తిరస్కరిస్తున్నారు. దీని ద్వారా నిజంగా పేద మహిళలు లబ్ధి పొందుతలేరు, ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి నిన్న మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. దీన్ని మీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? సార్ వాస్తవానికి ఈ ఈ ఉచిత బస్సు అనేది, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ ప్రోగ్రాము కాస్త ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొద్దిగా లాభం ఉంది, కొద్దిగా నష్టం ఉంది. ఏదైనా సరే, ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ దాని గురించి మనకు నష్ట కష్టాలు తెలియదు. కానీ ఇక్కడ మనం కొద్దిగా నష్టం ఉందని చెప్పాలి. వాస్తవం